నమస్తే అందరికీ. మనం ఈరోజు అయితే మా పాప అక్షరాభ్యాసం చేయించుకుందాం అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మేము బాసరా టెంపుల్కి అయితే నిజామాబాద్ బాసరా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము అక్షరాభ్యాసం కోసము. సో అంత దూరము లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మన దగ్గరలోనే మిర్యాలగూడలో అవంతిపురంలో మంచి బాసరా టెంపుల్, అది మంచి సరస్వతి టెంపుల్ ఉందని చెప్పేసి మాకు తెలిసింది. సో అక్కడికి వెళ్దామైతే వెళ్తున్నాము, అక్షరాభ్యాసం కోసం అయితే వెళ్తున్నాము అక్కడి కోసము. ఈ వీడియో అనేది అయితే పూర్తిగా చూడండి. ఈ ప్రాసెస్లో మా పిల్లలు చేసిన అల్లరి, అసలు ఆ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి, మేము వెళ్ళే యొక్క టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అన్నీ ఈ వీడియోలో మనం చూసుకుందాము. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. ఇదే శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానము. ఇది శారదా పీఠం వారు దీన్ని ఏర్పాటు అయితే చేశారు. మిర్యాలగూడకు 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మంచి విశాలమైన వాతావరణము కొండపైన అయితే మంచిగా ఉన్నది. చాలా ఓపెన్ ప్లేస్ అనేది చాలా వరకు మంచిగా ఉంది. గుడి ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఈ శారదాదేవి పీఠం వారు ఇక్కడ ఈ టెంపుల్ని ఏర్పాటు చేశారని చాలామందికి అయితే తెలియదు. కాకపోతే ఇక్కడ ఈ గుడి వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ టెంపుల్ వాతావరణం ఉంది. చూడండి, మా పిల్లలైతే వీళ్ళ అల్లరి ఎక్కడ పోయినా ఇదే అల్లరి, ఇదైతే కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇది విషయం మాకు తప్పని విషయము. ఇక చూడండి, టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే మీరు గమనించుకున్నట్టయితే చూడండి, మొత్తం ఎంట్రన్స్ కాంచి మొదలు పెడితే చుట్టూ మంచి పూల మొక్కలు, ఎంట్రీ కూడా మంచిగా పూల మొక్కలతోటి డెకరేటెడ్ అయ్యి మంచి ఓపెన్ ప్లేస్తో అయితే మంచిగా నీట్గా అయితే టెంపుల్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా అయితే మాకు అనిపించింది. మాకు ఈ గుడి గురించి తెలియంగానే వెళ్దామని చెప్పేసి ఇక్కడికి రావడం, మాకు నిజంగా ఆ సరస్వతీదేవే ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినట్టయితే మాకు అనిపించింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే మాకు అక్షరాభ్యాస కార్యక్రమం అయితే జరిగింది. చూడండి, గుడి చుట్టూ ఓపెన్ ప్లేసు మంచిగా. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఈవినింగ్ టైంలో వెళ్ళడంతో పబ్లిక్ కూడా ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. అయ్యగారు కూడా మంచిగా ఫ్రీగా ఉన్నాడు. మాకు మంచిగా అక్షరాభ్యాస కార్యక్రమం అయితే చాలా నిదానంగా చాలా మంచిగా అయితే చేశాడు. మమ్మల్ని ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టడం అన్నాడు. ప్రదక్షిణ చేసి టెంకాయకి అయితే కూర్చున్నాము. మధ్యలో మా పాప చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తున్నది. ఈ వీడియో అనేది స్లో మోషన్లో తీయడం జరిగింది. ఈ మధ్యలో ఆమె వస్తుంది, మళ్ళీ ఎంట్రీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ఆమె ఎంట్రీ ఉంటుంది. వచ్చేసింది. ఈ మధ్యన నేను వీడియోలు తీస్తుంటే యూట్యూబ్లో పెడతాడు మా డాడీ అని చెప్పేసి వీళ్ళ ఎంట్రీలు అయితే ఎక్కువ ఉంటున్నాయి నా వీడియోలో. ఖచ్చితంగా ఇది యూట్యూబ్లో పెడతాడు మా డాడీ అని చెప్పేసి అయితే వీళ్ళ ఎంట్రీస్ అయితే ప్రతి వీడియోలో అయితే వీళ్ళ ఎంట్రీస్ ఎక్కువ ఉంటున్నాయి. చూడండి, గుడి విషయం చూసుకున్నట్టు ఎంత నీట్గా ఉందో చూసుకోవచ్చు మనము. మా అక్షరాభ్యాసానికి సంబంధించి అయితే ఏర్పాట్లన్నీ పూజ సామాగ్రి అన్నీ తెచ్చినాము. దానికి సంబంధించి అయ్యగారు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం మేమే చేసుకున్నాము, మీకు కూడా చేపిస్తున్నాను. చూడండి, సరస్వతి దేవి అమ్మవారి దర్శన భాగ్యం అయితే మీరు చేసుకోండి. మీరు అక్షరాభ్యాసం కానీ ఏదైనా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతానికి మిర్యాలగూడ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అవంతిపురం అని చెప్పేసి. ఇక్కడైతే చాలా నిదానంగా చాలా మంచిగా అయితే అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అయితే చేయించుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7:30 to 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4:30 to 7:30 వరకు అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 1:30కి క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 4:30కి అయితే మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. 4:30 నుంచి 7:30కి అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే రన్నింగ్ ఉంటాయి. చాలా ప్రశాంతంగా అయితే మీరు వస్తే ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. చూడండి, చుట్టూ టెంపుల్ వ్యూ చూసుకున్నట్టయితే చాలా మంచి వాతావరణంలో అయితే ఉందండి. చూసుకోవచ్చు, మనము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవచ్చు. కనీసము ఇక్కడ ఏంటంటే ఎట్ ఎ టైంలో ఒక 500 మంది నుంచి 1000 మందికి కూడా అక్షరాభ్యాసం చేసే విధంగా ఇక్కడ సౌకర్యం అయితే ఉన్నది. ఖచ్చితంగా పబ్లిక్ అంటే వసంత పంచమి వచ్చినప్పుడు ఇంకా చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడికి.
ఆ టైంలో అయితే ఖచ్చితంగా 500 నుంచి 1000 మందికి కూడా అక్షరాభ్యాసం చేయడానికి సంబంధించిన విధంగా ఇక్కడైతే మొత్తం పక్కన హాల్ కూడా ఉంది. అక్కడ అక్షరాభ్యాసం చేయడానికి ఇటు 2 సైడ్ల హాల్ ఉంది, మధ్యలో అయితే గుడి ఉన్నది. ఇక మా పాప చూడండి, ఈమె మా నెయిల్స్కి పెట్టుకుంటున్నది చూడండి. అంటే పైన మనం చూసుకున్నట్టయితే వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక మాకు అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయింది. మొత్తము దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ క్లియర్ చేసినాము. అయ్యగారు అయితే కూర్చోండి నేను వస్తానని చెప్పేసి అయితే చెప్పిండు. మేము ఆడ కూర్చున్నాము. అక్షరాభ్యాసం అయితే ఆ పాపకి, ఈమెకి మూడో పాపకు మేము ఫస్ట్ మా ఇద్దరు పాపలకైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి గత 2 years చేయించాము. ఈమెకు చేయించామంటే అప్పుడు చాలా చిన్నగా ఉండేసరికి మేము చేయించలేదు. సో ఈసారి చేపిద్దామని లాస్ట్ 2 months నుంచి అనుకుంటున్నాము. ఫస్ట్ మా ఫోకం అయితే ఖచ్చితంగా బాసరా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఉంటే 2 months నుంచి హోల్డింగ్ పెట్టుకుంటూ వచ్చినాము. సో ఆ బాసరా ఈ నుంచి మనకు నల్గొండ నుంచి ఒక 350 kilometers అబోవ్ అవుతుంది. అలాగే మంచి అలాంటి ఆలయం ఇక్కడ ఉందని చెప్పడంతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకైతే మాకైతే సంపూర్ణంగా మాకు ఫుల్ హ్యాపీ. అక్షరాభ్యాసం కార్యక్రమం అయితే చాలా నిదానంగా అయితే అయ్యగారు చేయించాడు. మాకు చాలా అయితే హ్యాపీగా ఉంది. సంపూర్ణంగా అయితే మంచిగా చేయించాడు. ఎలాంటి తొందర లేకుండా, ఎలాంటి గజిబిజి లేకుండా చాలా నిదానంగా అయితే, చాలా మంచి టైం కేటాయిస్తూ చాలా నిదానంగా అయితే మాకు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అయితే అయ్యగారు చేయించాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో అయితే మాకు పూర్తిగా చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మా పిల్లలు ఆల్రెడీ ఈ అక్షరాభ్యాసం సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే మీరు చూడండి. ఇక్కడ అయ్యగారు కూడా ఏంటంటే ఈ టెంపుల్కి సంబంధించిన అయ్యగారు కానీ దాంట్లో ఉన్న మేనేజ్మెంట్ కానీ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఫ్రెండ్లీగా అయితే మనకి ఏదైనా సరే మనకు ఫ్రెండ్లీగా తొందరపాటు చర్య లేకుండా అయితే ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుని చాలా నిదానంగా అయితే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మిర్యాలగూడెం నుంచి 3 kilometers దూరం ఉంటుంది అవంతిపురం అని చెప్పేసి. అవంతిపురం సరస్వతి టెంపుల్ అని కొట్టినా మన గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. దాని ప్రకారం మీరు వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియో అనేది అయితే మనకు ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఈ పూజకు సంబంధించిన పూర్తి వీడియో అయితే ఇంట్లో ఉంటుంది. పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ओम शतमान भवति सदायु पुण्यश्वतेन्द्रियायु देवेन्द्रिय कल्पिष्पति दीर्घायुष्मतु विद्यापारंगता सुसिद्धिरस्तु सर्वगति कटाक्ष प्रसाद सिद्धिरस्तु దగ్గర జూమ్ చేసుకుంటే తెలియదు. ओम नमः शिवाय धन्यवाद ओम नमः शिवाय
గట్టిగా ఒక్కోసారి ఓం 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 అన్నా తల్లి ఓం అని తల్లి ఓం ఓం అనాలి ఓం నమః ఓం అను ఓమని ఓం అయిపోయింది. ఓం 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 నమః నమః శివాయ శివాయ ధం సిద్ధం నమః నమః ఓం ఓం అను మాట రాదేమ్మా, మాట్లాడతాయిగా పండు పండు భయపడుతుందిలే కొద్దిగా. ఓం చెప్పు ఓమను ఓం అను ఓం అను ఓం అంటారు. మాట్లాడు మీరు అనండి అమ్మా. శివాయ అంటారు. ఓం జై శ్రీరామ్ ఓం నమః శివాయ ఓం నమ శాంతది పాట పాడు. కట్టేది ఓం నమ శాంతది ఓం అను నమ శివాయ అను భయపడుతుందిలే కొద్దిగా. ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ అను ఓం నమ శివాయ. ఒక్కసారి అనాలి అను అను పర్లేదు ఏం పర్లేదు నాకైనా ఏం లేదు అదే బాబా, ఇక్కడ ఏం- నువ్వు రాష్ట్రం ఓం నమ శివాయ రాయ్ నువ్వు రాయి రాయ్ రాయనా రాయ్ జ్ఞానుడు అయ్యగారు ఓ, కరెంట్ వెళ్ళిపో. ఓం నమ శివాయ ఓం అను అను కరెంటు పోయింది అయ్యగారు ఓం నమ శివాయ జ్ఞానదన్నా కాదు ఒక అమ్మాయి అను ఒక అబ్బాయి అను అందరం చాలు రాయవాళ్ళే ఏడుతారు కొంతమంది. చాలే. ఫోన్ పెట్టు